శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. వక్రరా వాల్మీకి మహర్షి రచించిన రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలో 73 సర్గలు పూర్తి చేసి 74వ సర్గలో కొంత భాగం పూర్తి చేసాం. ఇవాళ కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మొత్తం బ్రహ్మాస్త్రానికి, ఇంద్రజిత్తు వదిలిన బ్రహ్మాస్త్రానికి 67 కోట్ల మంది వానరులు చనిపోయారు. ముఖ్యమైన వీరులందరూ కూడా రాముడితో సహా అందరూ దెబ్బతిన్నారు. అందరూ వాళ్ళు మూర్ఛపోయి ఉన్నారు. మొట్టమొదటిగా తేరుకున్నవాడు విభీషణుడు, హనుమంతుడు. వాళ్ళిద్దరూ బయలుదేరారు, వెతుకుతున్నారు ఎవరెవరు బతికున్నారా లేదా అని. వాళ్ళకి జాంబవంతుడు కనపడ్డాడు. విభీషణుడికి జాంబవంతుడి దగ్గర పోయాడు. పూర్తిగా కొంత ఊపిరితో ఉన్నాడు ఆయన. అప్పుడు ఆయన మొట్టమొదటి ప్రశ్న ఏమడిగాడు అంటే, హనుమంతుడు వారు జీవించి ఉన్నాడా హనుమంతుడు అని అడిగాడు. చాలా వృద్ధుడు ఆయన. అదిగో ఆ ఘట్టం చదువుకున్నాం. ఎందుకయ్యా నువ్వేమిటి రాముణ్ణి వదిలావు, వాళ్ళని అడగట్టలేదు, హనుమంతుడిని అడుగుతున్నావు ఏంటంటే, వాళ్ళందరూ ఒక ఎత్తు, ఈయన ఒక్కడో ఒక ఎత్తు. హనుమంతుడు అంటే వాయువుతో సమానం వేగంలో, పరాక్రమంలో అగ్నిహోత్రుడితో సమానం. అతడు జీవించి ఉన్నాడా, అందరూ జీవిస్తారు అంతే కదా. లక్ష్మణుడు మూర్ఛపోతే వెళ్ళి సంజీవిని తెచ్చి బతికిచ్చాడు కదా, అట్లా అన్నమాట అని ఆయన చెప్పాడు అన్నమాట. అప్పుడు ఆ హనుమంతుడు పక్కనే ఉన్నాడు, కానీ ఆయన కనపట్ల, ఆయన కొన ఊపిరితో ఉన్నాడు. విభీషణుడే వెళ్ళాడు దగ్గరికి. హనుమంతుడు బతికి ఉన్నాడా అని అడిగాడు. వెంటనే హనుమంతుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన పాదాలు పట్టుకొని నమస్కారం చేశాడు. ఆ భల్లూకు రాజు అయిన జాంబవంతుడు హనుమంతుడి కంఠస్వరం విని దేహం నిండా గుచ్చుకున్న బాణాలతో బాధపడుతూ ఉన్నప్పటికీ పునర్జన్మ వచ్చినట్టుగా భావించాట హనుమంతుడి మాట వినంగానే. అప్పుడు అన్నాడు, ఓ వానర సార్థులమా, రా నాయన నా దగ్గరికి రా. నువ్వు ఇప్పుడు వానరులందరినీ కాపాడాలయ్యా. పరాక్రమంలో నీకు సరితూగిన వాడెవ్వడూ లేడు. నువ్వు వానరులకు అందరికీ కూడా ఆప్తుడివి. నీ పరాక్రమాన్ని చూపించాల్సిన సమయం వచ్చింది ఇప్పుడు. వానర వీరులందరినీ, వారి సైన్యాల్ని, భల్లూక వీరుల్ని, వారి సైన్యాల్ని అందరినీ కూడా నువ్వే కాపాడావు. అలానే రామలక్ష్మణులకు తగిలిన దెబ్బలను కూడా నయం చేయాలి నువ్వు. సముద్రం పైనుంచి ఏం చేస్తావంటే, సముద్రం పైనుంచి వెళ్ళు వేగంగా, హిమవత్ పర్వతానికి వెళ్ళు. ఎక్కడ శ్రీలంక, ఎక్కడ హిమవత్ పర్వతాలు. అక్కడ ఎంతో ఎత్తు మీద వృషభం అనే కాంచన పర్వత శిఖరము, పై కైలాస పర్వత శిఖరం 2 కనపడతాయి హిమవత్ పర్వతం మీద. ఆ మధ్యలో ఓషధులు లభించే ఒక పర్వతం ఉంది. అది దగదలాడుతూ మెరుస్తూ ఉంటుంది. దాని మీద 4 మందులు ఉన్నాయి, 4 ఔషధాలు. అవి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ దశ దిశలను కూడా తేజస్సుతో నింపుతూ ఉంటాయి. ఆ ఔషధుల్లో సంజీవికరణి అనే ఔషధం ఒకటి ఉంది. దాన్ని గనక తెచ్చావా చచ్చిన వాళ్ళందరూ బతుకుతారయ్యా. అలానే విశల్యకరణి అనే ఇంకొక మూలిక ఉన్నది. దానివల్ల దెబ్బలన్నీ నయమైపోతాయి దాన్ని పూస్తే. ఇంకొకటి సవర్ణకరణి అనే ఒక ఔషధం ఉంది. దానివల్ల
మచ్చలన్నీ పోయి, గాయాలు మానిన తర్వాత మచ్చలు ఉంటాయి కదా, అవన్నీ పోయి మామూలు శరీరం ఏర్పడుతుంది. ఇక సంధానకరణి అని ఇంకో 4వ ఔషధం ఉన్నది. అది అవయవాలు తెగిపోయినా సరే వాటిని అతికిస్తుంది, అంటే శస్త్రచికిత్స చేస్తుంది అన్నమాట. కాబట్టి నువ్వు ఆ 4 మూలికల్ని కూడా వెంటనే తీసుకురావాలి. చనిపోయిన వానరులందరినీ బతికించాలి, వాళ్ళని స్వస్థచిత్తుల్ని చేయాలి అన్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం ఈ సర్గలో. కృష్ణార్పణమస్తు, సాయి కృష్ణార్పణమస్తు.